మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉండాలి. మనందరం ఉద్యోగం చేస్తున్నాం, తక్కువగా చేశారు, ఇన్సల్ట్ చేశారు, వాళ్ళందరి మీద కూడా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. దీనికి మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గరికపాటి గారు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకోవాలి అనే విషయం పుష్ప ద్వారా తెలుస్తుంది. తన గరికపాటి గారి యొక్క అన్నయ్య భార్య ఆమె. ఈ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది. వాలి సుగ్రీవులు అని ఇద్దరు ఉంటారు. గరికపాటి నరసింహారావు గారు వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ సందర్భంలో ఈ యొక్క గరికపాటి గారి అన్నగారికి ఒక ఉద్యోగం చూడండి అని ఆమె వాళ్ళ వదిన గారు కోరడం జరిగింది. గరికపాటి గారు పెళ్ళి అవ్వలేదు, ఆయన అన్మ్యారీడ్ ఉన్నప్పుడు ఆయన వదిన గారిటువంటి ఆమె అతనితో ఉండటం జరిగింది. అతనితో ఉండేసేసి వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి ఇప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ మధ్య ఉండే గొడవలు కూడా ప్రస్ఫుటం బహిరంగంగా అయినాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఆపారు కానీ నార్త్ ఇండియాలో దీన్ని ఆపట్లేదు. నార్త్ ఇండియాలో కొన్ని సీన్లు యాడ్ చేసి అక్కడ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. చేయడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. రామ్ చరణ్ కోసం కాదు, దంగల్ రికార్డులు బద్దలు కొట్టడానికి అని చెప్పేసి చెప్తున్నారు కదా. అలా చెప్తున్నారు, అవును. తర్వాత రిలీజ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇది స్ట్రైట్ రిలీజ్. అంటే ఎలా చేసావు, ఏం చేసావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎదగడం ముఖ్యం అంటారా అంటే లీగల్గా. అందులో ఏంటంటే దొరికితే పట్టుకుంటారు, చిక్కలేదు కదా, ఎక్కడ చిక్కితే పట్టుకుంటారు. మళ్ళీ రిలీజ్ చేస్తున్నారంట. రిలీజ్ 2 నిమిషాలు యాడ్ చేసి అది ముందు బాగోలేదనే కదా చూస్తారు, మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు డైరెక్ట్ అటాక్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది వరకు వాళ్ళ మధ్య ఇంటర్నల్గా ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ అయిపోయారు. అంటే ఇది మెగా ఫ్యామిలీ మధ్య కాన్ఫ్లిక్టా? మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి గొడవలకి ఇది పరాకాష్ట. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని వాళ్ళు అరెస్ట్ చేశారో ఆయన వాళ్ళు దాని మీద రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. అందుకనే చూడండి, ఇప్పుడు రామ్ చరణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే గేమ్ చేంజర్, దానికి పోటీగా వీరు పుష్ప కొన్ని సీన్లు యాడ్ చేసామని చెప్పేసి లేటెస్ట్ అప్డేట్ మళ్ళీ 17 పోస్ట్ పోన్ చేశారట అన్నారండి. యాక్చువల్గా దీన్ని దెబ్బ కొట్టడానికి అది రిలీజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఏంటంటే దీని డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కాబట్టి ఆయన దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో దాన్ని వాళ్ళు మాట్లాడి సరి చేయడం జరిగింది. ఏదేమైనా వాళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలకి ఇది పరాకాష్ట. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, ఇదివరకు లేదు. ఇదివరకు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి గొడవ అనేది బహిరంగం కాదు, ఇప్పుడు బహిరంగంగా అయిపోయింది, ఓపెన్ అయిపోయారు. ఖచ్చితంగా మనం గొడవ దేని గురించి అంటారా? ఇది ప్రొఫెషనల్ రైవలరీయా లేకపోతే ఏంటంటారా? అంటే ఈగో ఫీలింగ్స్. ఎవరికి ఈగో ఎక్కువ అని మీ ఫీలింగ్? అంటే వీళ్ళిద్దరిలో ఇద్దరికి ఈగో ఎక్కువ లేకపోతే ఎవరికి ఒకరికి ఈగో ఎక్కువ? పవన్ కళ్యాణ్ గారికి ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అండి. దాంతో అల్లు అర్జున్ గారికి కూడా తనకి కూడా చాలా ఈగో ఫీలింగ్స్ ఉన్నాయి. పుష్ప సినిమా ఎప్పుడైతే చేశారో అతనికి తాను కూడా తగ్గేదిలే అనుకొని తానే పుష్పరాజ్ టైప్లో ఆయన కూడా ఫీల్ అయిపోయాడు. అసలు చిరంజీవి పైకి తెచ్చింది మేమే అనేటువంటి చెప్పేటువంటి స్థాయికి అతను వెళ్ళిపోయాడు. తన తాతయ్య అల్లు రామలింగే లేకపోతే అసలు చిరంజీవే లేడు, చిరంజీవి ఎక్కడో రోడ్ల మీద తిరుగుతుండేవాడు అన్న భావనతో అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. అది ఆయన అహంకారం కూడా అయి ఉండొచ్చు. చిరంజీవి గారు ఆయన స్వయం ప్రతిభ ఉన్నవారు. ప్లస్ అల్లు రామలింగ గారు ఎవరిని ఒకళ్ళు పై తీసుకురారు కదా. టాలెంట్ లేకపోతే అసలు ఎదుగుతారంటారు ఎవరైనా? టాలెంట్ ఉండాలండి. టాలెంట్ ఉన్నా కానీ సపోర్ట్ ఉండాలి, లేకపోతే సినిమా ఫీల్డ్లో ఎదగడం కష్టం, ఎదగనివ్వరు. ఇమీడియట్గా వాళ్ళకి తగిన విధంగా చేసేసి తొక్కేయడానికి ఎక్కువ ట్రై చేస్తారు సినిమా ఫీల్డ్లో. సో ఇది ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకోవాలి కానీ పోటీ పడడం ఏంటి ఎలాగా అండి? మీకు ఎందుకు అనిపించింది అలా? అవునండి, ఇప్పుడు అల్లు అర్జున్ సెపరేట్, అల్లు అర్జున్ గ్యాంగ్ అయిపోయింది. అల్లు అర్జున్ దాన్ని ఏమంటారు, ఆర్మీ. అల్లు అర్జున్ ఆర్మీ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎలాగంటే ఖచ్చితంగా కూడా మనం ప్రూఫ్లు చూపించవచ్చు. ఇందులో సీక్రెట్ ఏం లేదండి. ఏ విధంగానంటే ప్రూఫ్ చూపిస్తే నేను చెప్తాను కదా, మీ చేత అవుననిపిస్తాను నేను. ఏ విధంగానంటే అల్లు అర్జున్ గారి పుష్ప 2 రిలీజ్ అయింది, మరి చిరంజీవి గారి ఫంక్షన్ ఎందుకు రాలేదు? అవునవును, అది డౌట్గానే అనిపిస్తుంది. చిరంజీవి గారి ఫంక్షన్ రావాలి కదా. చిరంజీవి గారు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసే స్వభావం ఉన్న ఆయన చిరంజీవి గారు. ఎక్కడ ఎవరికి చిన్న టాలెంట్ ఉన్నా చిరంజీవి గారు ఎంకరేజ్ చేస్తారు, ఆయన స్వభావం అది. అటువంటిది పుష్ప 2 రిలీజ్ ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నప్పుడు చిరంజీవి గారు రాలేదు ఫంక్షన్కి. కనీసం పవన్ కళ్యాణ్ గారు రావచ్చు కదా, ఆయన రాలేదు. పోనీ వాళ్ళు ఎవరైనా రావచ్చు కదా, పోనీ రాలేదు, కనీసం ఒక ప్రకటన చేయొచ్చు కదా. సో అందుకని పుష్ప 2 గురించి చిరంజీవి గారు
అందరూ చూడండి అని ఒక మాట అన్నాడు పైకి అల్లా. చివరికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి బహిరంగంగా ఏమైనా ఖండించారా? లేదు. దిస్ ఇస్ ఆల్ ప్రూఫ్స్. ఇది నేను చెప్పేదో మీరు చెప్పేది కాదు, ప్రజలందరూ తెలివైన వాళ్ళు. ఎవడో ఏదో చెప్తే నమ్మడానికి ఎవడు సిద్ధంగా లేడు. అధికారానికి ఎవరు కారణం అని అనుకుంటున్నారు? ఎవరిది కారణం? ఎక్కువ ఈగో ఎవరికి ఎక్కువ ఉందని మీరు ఫీల్ అవుతున్నారంటే? దీనికి ఏంటంటే మహాభారతంలో ఉంది ఒక సన్నివేశం. ఏముందంటే యాదవులు బాగా డెవలప్ అవుతారు. డెవలప్ అయిన తర్వాత ఒక స్టేజ్ దాటిపోతుంది, వాళ్ళ యొక్క హై లెవెల్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి పోటీ వస్తుంది. పోటీ వచ్చి బాగా తాగి గర్వం అహంకారంతో ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని వాళ్ళ కులనాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళలో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప, అల్లు అర్జున్ అంటాడు నేనే గొప్ప, నాకు సెపరేట్ ఆర్మీ ఉంది, అల్లు అర్జున్ ఆర్మీ అంటాడు. అసలు చిరంజీవిని పైకి తెచ్చింది నేనే, మా తాతయ్య. నేనే అంటే అల్లు అర్జున్ వారి తాత అల్లు రామలింగయ్య గారు. మా ద్వారానే చిరంజీవి గారు పైకి వచ్చారు, లేకపోతే చిరంజీవి గారు ఎక్కడో ఉండేవాళ్ళు అని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఆయన తన ప్రతిభతో వచ్చాడు, ఈయన సహకారం అందించాడు. ఇద్దరి వల్ల జరిగినటువంటి విషయం కూడా ఆయన మర్చిపోతున్నాడు. అంటే ఈ అహంకారపూరిత గొడవల వల్ల నష్టపోయేది వాళ్ళే అంటారా? రెండు వాళ్ళే. ఇప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యామిలీ మధ్య ఉండే గొడవలు కూడా ప్రస్ఫుటం బహిరంగంగా అయినాయి. ఇప్పుడు బహిరంగం అయినాయి. అందుకనే చూడండి, మన రామ్ చరణ్ గారు సినిమా రిలీజ్ అవుతుంటే దానికి పోటీగా వీరు పుష్ప సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఆపారు, కానీ నార్త్ ఇండియాలో దీన్ని ఆపట్లేదు. నార్త్ ఇండియాలో కొన్ని సీన్లు యాడ్ చేసి అక్కడ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. చేయడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుంది. రామ్ చరణ్ కోసం కాదు, దంగల్ రికార్డులు బద్దలు కొట్టడానికి అని చెప్పేసి చెప్తున్నారు కదా. అలా చెప్తున్నారు. అవును, తర్వాత రిలీజ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇది స్ట్రైట్ రిలీజ్, గేమ్ చేంజర్ అనేది స్ట్రైట్ రిలీజ్. ఇది వాళ్ళకి హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడే పుష్ప ఎందుకు రిలీజ్ చేయాలి? అంటే ఇది మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగానే రిలీజ్ డైరెక్ట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఉండేటువంటి గొడవలు తారస్థాయికి వచ్చినాయి. అదేవిధంగా చూడండి, ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు అందరి మీద, ఎందుకంటే ఆయన అన్యాయంగా ఒక రకంగా అన్యాయంగానే అరెస్ట్ అయ్యాడు. ఆయన అరెస్ట్ అవ్వడం వల్ల ఆయన చాలా బాధలో ఉన్నాడు. డిప్రెషన్కి వెళ్ళిపోయాడు అల్లు అర్జున్. డిప్రెషన్కి వెళ్ళిపోయి తన మీద ఎవరైతే చేశారో అందరి మీద రెవెన్యూ తీర్చుకోవడానికి వాళ్ళ సైడ్ నుంచి అటాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అందరూ ఎవరైతే అందరిని లిస్ట్ తీసుకున్నారు, ఎవరైతే అల్లు అర్జున్ గారిని తక్కువగా చేశారో, ఇన్సల్ట్ చేశారో వాళ్ళందరి మీద కూడా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయిపోయారు. దీనికి మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గరికపాటి గారు రీసెంట్గా 2-3 డేస్ నుంచి చూడండి, గరికపాటి గారికి రెండో పెళ్ళాం ఉంది. మొదటి పెళ్ళాం నుంచి తన వదినని అతని ద్వారా 2 కొడుకులు పుట్టారు. తర్వాత ఇప్పుడు ఉండే రెండో పెళ్ళాం. ఇవన్నీ ఇప్పుడే సడన్గా ఎందుకు పైకి వచ్చినాయి? గరికపాటి మీద ప్రత్యేక ఇప్పుడు వీడియోలు ఎందుకు వస్తున్నాయంటే తెలంగాణ ప్రభుత్వం ఒక పదవి ఇవ్వాలనుకుంటుంది. గరికపాటి గారికి వీళ్ళకి మధ్య గొడవ ఉంది. ఎవరికి మధ్య? పుష్పని బహిరంగంగా అతను విమర్శించాడు. సో అందుకోసం పుష్ప సినిమా ఏంది, ఒక స్మగ్లర్ని హీరోగా చూపిస్తారా, మీరు సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారు అని అనేక సందర్భాల్లో గరికపాటి గారు బహిరంగంగా విమర్శించారు. అందుకనే చూడండి, ఖచ్చితంగా చూడండి, ఇప్పుడు గరికపాటి గారి మీద అల్లు అర్జున్ గారి ఆర్మీ అటాక్ స్టార్ట్ చేసింది. దీని వెనక కారణం, దీని వెనక అల్లు అర్జున్ గారు వాళ్ళ యొక్క టీం కూడా ఖచ్చితంగా వాళ్ళ టీం ఉంది. లేదంటే ఆ స్థాయిలో ఆయన మీద చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఒకటి ఆయన తప్పు కూడా ఉంది. ఆయన అనవసరంగా పుష్ప 2 గురించి ఆయన విమర్శ చేశాడు కదా, వీళ్ళని ఇన్స్టాల్ చేశాడు కదా. మరి అదంతా మనసులో పెట్టుకుని ఎవరైతే అల్లు అర్జున్ గారు డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం అయ్యారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళు ఖచ్చితంగా రివెంజ్ తెచ్చుకుంటారు. తగిన విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు. గరికపాటి గారు మొదటి భార్య నన్ను సరిగా చూసుకోలేదు, పాలోడు నన్ను చూస్తున్నాడంటే కూడా చెప్తే ఆడు అలా చూసేలా నువ్వెందుకు తయారయ్యావు అని అడిగారు అని చెప్పి అన్నారు. అవును, దాన్ని మీరు ఏమని అంటారు? అసలు ఆ విషయాన్ని ఏమంటే ఒక భర్త పాలోడు చూస్తున్నాడంటే పాలోళ్ళు అందరికీ ఏమన్నా ఎటువంటి సందేశం ఇస్తున్నట్టు అంటే ఆ లోపం ఆమెలో కూడా ఉందండి. ఆమె అసలు అతని భార్య కాదు, మొదటి భార్య అని చెప్తున్నారు. ఆమె మొదటి భార్య కాదండి అసలు. యాక్చువల్గా ఆమె తన గరికపాటి గారి యొక్క అన్నయ్య భార్య ఆమె. ఈ రామాయణంలో ఒక సన్నివేశం ఉంది, వాలి సుగ్రీవులు అని 2 ఉంటారు. వాలి సుగ్రీవులు ఉంటే వాలికి కొంతమంది భార్యలు ఉంటారు, సుగ్రీవుడికి కొంతమంది భార్యలు ఉంటారు. రామాయణం ప్రకారము ఆయన సుగ్రీవుడి యొక్క భార్యను కూడా వాలి తీసుకెళ్ళిపోయి తన ఆధీనంలో పెట్టుకుంటాడు. అదేవిధంగా కూడా ఇక్కడ జరిగింది కూడా అదే. అంటే మీకు ఈ విషయం తెలుసా పూర్తిగా? అసలు అంటే తెలుసు. తెలుసా? ఎలా తెలుసు మీకు? ఆమె చెప్పిన ఇంటర్వ్యూస్ ద్వారానే తెలుసు. ఆమె
ఆమె తనే చెప్పడం జరిగింది. ఆమె వీడియోల ద్వారానే అనాలిసిస్ చేసి అనేక ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది. అంటే ఆవిడ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని అంటారా? ఇంతో నాకు సరిగా లేరు కాబట్టి స్వేచ్ఛగా వెళ్ళిపోతున్నానని చెప్పేసి చెప్పింది కదా, అది కరెక్టా అంటే గరికపాటి గారు కరెక్టా ఏంటని? అది ఒక ప్రాసెస్ అండి, అది ఒక్కరోజు తీసుకున్న నిర్ణయం కాదు. ఆమె తన యొక్క భర్తకి ఉద్యోగం లేదు, ఉద్యోగం లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళది ఒక జాయింట్ ఫ్యామిలీ. అది జాయింట్ ఫ్యామిలీ అవ్వటం వల్ల గరికపాటి నరసింహారావు గారు వరంగల్ దగ్గర ఒక పల్లెటూరులో ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఆ సందర్భంలో ఈ యొక్క గరికపాటి గారి అన్నగారికి ఒక ఉద్యోగం చూడండి అని ఆమె వాళ్ళ వదిన గారు కోరడం జరిగింది. ఆ సందర్భంగా అతనికి ఒక ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం వచ్చి స్కూల్లో అతను ఉద్యోగం ఉండేవాడు. ఇంకా తన తల్లిని కూడా తీసుకొచ్చి ఆమె కూడా స్కూల్ కూడా అనేక కార్యక్రమాలు పాల్గొంటుండే స్కూల్ దగ్గర. ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ అన్నగారికి ఉద్యోగం వచ్చింది విశాఖపట్నంలో. విశాఖపట్నంలో వచ్చినప్పుడు ఆయన విశాఖపట్నం వెళ్తుంటే తన భార్యను వెళ్లకుండా గరికపాటి గారు ఆపారు. ఎందుకంటే ఆయన దురుద్దేశం ఏం లేదు, ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్కూల్లో స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంతకాలం తర్వాత పంపిద్దాం అని చెప్పడం జరిగింది. తద్వారా ఆమె అక్కడే ఉండడం జరిగింది. కానీ క్రమక్రమంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఇక ప్రేమ అనేది అభివృద్ధి చెందింది. అందులో ఆమె తప్పు కూడా ఉంది. ఎందుకంటే ఆమె చెప్పిన మాటల్లోనే ఉంటుంది, తెలుస్తుంది మనకి. వాళ్ళిద్దరు కూడా పక్కపక్క ఇళ్ళు, పెళ్లి కాకముందు కూడా ఒక అగ్రహారంలో పక్కపక్క ఇళ్ళు. పెళ్ళి అయిందా లేదా? అప్పుడు గరికపాటి గారు పెళ్ళి అవ్వలేదు, ఆయన అన్మ్యారీడ్ ఉన్నప్పుడు ఆయన వదిన గారిటువంటి ఆమె అతనితో ఉండటం జరిగింది. అతనితో ఉండేసేసి వాళ్ళ మధ్య ప్రేమ పెరిగి, ప్రేమ ఎలా పెరుగుతుంది, ఆమెకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆమె వెళ్ళిపోవాలి కదా విశాఖపట్నం, ఆమె ఎందుకు వెళ్ళలేదు. ఆమె అతనితో పెట్టి కాపురం చేసి శుభ్రంగా పిల్లల్ని కూడా కలిగింది ఆమె. తర్వాత ఏంటంటే క్రమక్రమంగా కూడా ఆయన యొక్క స్కూల్ అంత బాగా రన్ అవ్వక వ్యాపారం ఆ యొక్క స్కూల్ దాంట్లో రన్ చేయలేకపోయాడు, నష్టపోయాడు. ఆ సందర్భంలో ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది వేరే అతనితో. అది ఆమె యొక్క స్వభావం కూడా అక్కడ కరెక్ట్గా కనిపించట్లేదు. ఆమె యొక్క మనోచ ఉన్నది కూడా కనిపిస్తున్నది. అది ఆమె తప్పు కూడా ఖచ్చితంగా ఉంది అక్కడ. అంటే ఇది అలా స్వేచ్ఛగా వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా కాదంటారా? అంటే కరెక్ట్ కాదు, ఆవిడ కూడా తప్పు చేసినట్టు అంటారు. ఆమె కూడా ఖచ్చితంగా తప్పు చేసినట్టే. ఎందుకంటే భర్త సరిగా ఆమె ఒక ఎగ్జాంపుల్ చెప్తుందట. భర్త అంటే ఒక చెట్టు లాంటి వాడు, చెట్టు నీడలో ఉండాలి. ఒక చెట్టు కనుక ఎండిపోతే వేరే చెట్టును చూసుకోవాలట. ఆ చెట్టు కూడా ఎండిపోతే ఇంకో చెట్టును చూసుకుంటుందా? అలా ఆమె ఎన్ని చెట్లను చూసుకుంటుంది? ఆమె కాన్సెప్టే కరెక్ట్ లేదు అక్కడ. తన భర్త బాగాలేకపోతే తనని సరి చేసుకొని అక్కడే ఉండాలి. లేదంటే తనని ఇంట్లో పెట్టి, ఈమె ఎంతో పతివ్రతలు పుట్టినటువంటి మహాదేశం మంది, భర్తని ఇంట్లో కూర్చోబెట్టి వీరు ఉద్యోగాలు చేసి పోషించే ఎంతో గొప్ప స్త్రీలు మన దేశంలో ఉన్నారు. అటువంటప్పుడు ఆమె వేరే చెట్టు చూసుకుంటాను, నాకు భర్త అవసరం లేదు అని వేరే చోటుకి పోయింది. అటువంటి ఆమెకి గౌరవం అప్పుడే పోయింది. గౌరవం పోవడం వల్లే చివరికి ఆమె కొడుకు కూడా ఆమె గౌరవించలేదు. తనకి దక్కనప్పుడు స్వేచ్ఛగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదంటారా మరి? ఖచ్చితంగా కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. ఆమె ఉండాలి. ఆమె చెప్పేది ఏంటంటే వీళ్ళే తను వెళ్ళిపోమన్నారు, ఆమె మీద చేతబడి ప్రయత్నం చేశారట, చచ్చిపోమన్నారట. అంటే ఈయన పండితుడు కదా, అలాంటి పనులు చేస్తారంటారా మీరు? చేతబడి అనేది ఆమె చేత ఎప్పుడు చేయించరండి. చేతబడి అనేది ఎప్పుడు ఆమె చేత చేయించరు. చేతబడి అనేది బయట విడిగా చేయడం జరుగుతుంది, శ్మశానాలు చేసేటువంటిది. అది ఆమె మీద చేతబడి ఎలా చేస్తారు? ఆమెకు పూర్తిగా తెలియనట్టుంది చేతబడుల గురించి. ఆమె చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంది. అంటే గరికపాటి గారు కూడా ఆమెకి వార్నింగ్ ఇచ్చారు, అంటే కేసు పెడతాను, ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తా అని చెప్పని కేసు పెట్టారు. అవునండి. ఇప్పుడు ఆమెను ఏంటంటే ఎప్పుడైతే గరికపాటి గారు ఈ యొక్క చిరంజీవి గారి గురించి వ్యతిరేకంగా మాట్లాడాడో, అలై బలై ఫంక్షన్లో చిరంజీవి గారికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఈయన ఉపన్యాసం ఇస్తున్నప్పుడు చిరంజీవి గారు వచ్చినప్పుడు అనేక మంది ఫ్యాన్స్ వచ్చి ఫోటోలు తీసుకుంటుంటే మీరు వెంటనే ఆపేసేయండి లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆయన చిరంజీవి గారిని అవమానించడం జరిగింది. కానీ చిరంజీవి గారు పెద్ద మనిషితో ఆ టాపిక్ని కూడా ఆయన క్షమించేసి ఆ టాపిక్ని పెంచనివ్వలేదు. కానీ ఫ్యాన్స్ ఊరుకోలేదు, నాగబాబు గారు ఊరుకోలేదు. వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో ప్రతీకారంతో రగిలిపోయారు. చిరంజీవి గారిని ఇన్సల్ట్ చేస్తాడా కాబట్టి గరికపాటి గారిని కూడా మనం ఇన్సల్ట్ చేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. మరి మీరు ఎందాకంటే పుష్ప కోసం చేస్తున్నారన్నారు కదా, మరి పుష్పకి చిరంజీవి గారికి పడట్లేదు అన్నారు. అవును. మరి వీళ్ళిద్దరూ కలిసి గరికపాటి గారిని చేస్తున్నారని ఈ టాపిక్ అప్పుడే స్టార్ట్ అయిందండి. ఆమె పెట్టిన వీడియో ఇప్పటిది కాదు. ఈ యొక్క కామేశ్వరి అని ఆమె పెట్టినటువంటి వీడియో దాదాపు 8 నెలల క్రితం పెట్టారు. అది దాన్ని ఇప్పుడు వైరల్ 8 నెలల క్రితం పెడితే అది కూడా ఆమె పబ్లిక్ చేయాలని పెట్టలేదు. అది వీడియో పద్మావతి అని చెప్తూ ఉంటుంది. ఆ వీడియోలో చూడండి, వైరల్ అయిన వీడియోతో పద్మావతి ఇలా జరిగింది, పద్మావతి మా హస్బెండ్ ఇలా చేశాడు అని స్పష్టంగా చెప్తూ ఉంటుంది. అంటే ఆమె పద్మావతి అనేటువంటి మరొక వ్యక్తికి ఆమె బహుశా వీడియో కాల్ చేస్తుందో లేదంటే వీడియో ఆమెకు పంపిస్తుందో తెలీదు.
వారిద్దరి మధ్య ఉండే సంభాషణ అది ఉండేటువంటి కమ్యూనికేషన్. వాడు కావాలని చేయలేదంటే ఆమె కావాలని చేసిందని అనుకోవట్లేదు. ఆహా. ఆమె వేరే పద్మావతి అని ఆమె ఫ్రెండ్గా ఆమె చేసి చెప్పింది. ఆహా. అప్పుడు దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని వైరల్ చేశారు. అదే వీడియోని ఇప్పుడు మళ్ళీ వైరల్ చేశారు. ఇప్పుడు పుష్ప వాళ్ళే ఖచ్చితంగా చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. అప్పుడు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. ఆహా. ఈ విధంగా గరికపాటి గారు పదవిస్తున్నారు కాబట్టి అన్నీ చేస్తున్నారంటారు. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు గరికపాటి గారు కూడా పుష్పాటుని విమర్శించాల్సిన అవసరం ఆయన లేదు. ఆయన ఎవరిని విమర్శించడానికి. ఇప్పుడు మన దేశంలో ఏ సినిమా అయినా సరే రిలీజ్ అవ్వాలంటే ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంది. సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డులోకి వెళ్ళి సెన్సార్ బోర్డులో మెంబర్స్ ఉంటారు. అది కూడా ఒక్కడే ఉండడు సెన్సార్ బోర్డు మెంబర్ అంటే. మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ సినిమా చూస్తారు. సినిమా చూసి సర్టిఫికెట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాతే ఆ సినిమా రిలీజ్ అవుతుంది. అంతేగాని ఎవడో చేసేసి డైరెక్ట్గా యూట్యూబ్లాగా డైరెక్ట్ రిలీజ్ చేయడానికి వీలవదు. సినిమా వీలవదు అట్లా. అటువంటి సందర్భంలో ఒక రిలీజ్ అయిన సినిమాని గురించి ఆయన ఎట్లా విమర్శ చేస్తారు? అంటే రాజేంద్ర ప్రసాద్ కూడా పుష్ప దొంగే కదా అంటున్నాడు. అంటే అవును, పుష్ప మరి సెన్సార్ వాళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు? సెన్సార్ వాళ్ళు అబ్జెక్ట్ చేయాలి కదా. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారని అడుగుతున్నారు. అవును, ఆయన రంగంలో ఆయన హీరో. అది ఖచ్చితంగా తమిళనాడు స్టోరీనే. వీరప్పన్ స్టోరీ అది. ఆయన విజయ్ కాదా? ఇప్పుడు రకరకాల ఫీల్డ్లో ఉంటారు. ఆయన విజయ్ కాదని ఆయన విజయవంతంగా చూపించుకున్నాడు. అందులో అలా చేయమని కాదు. సినిమా చూసి ఇంక అందరూ గంధపు చెక్కలు ఏం చెయ్యరు. అంత ఈజీ కూడా కాదు అది. అది కూడా కరెక్ట్ కాదు. ఆయన అలా అనకూడదు. మీకేమనిపించింది అసలు పుష్ప స్టోరీ చూస్తే? ఆయన సినిమాలో చూడాలంటారా లేకపోతే ఎలా చూడాలంటారు మీరు? సినిమా లాగానే చూడాలండి. కానీ అందులో కొన్ని నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. పుష్ప 2లో అతను చాలా కింద స్థాయి నుంచి వస్తాడు. ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు రాక రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. తగినటువంటి ఉపాధి లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పుష్ప సినిమా చూడాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చాలా బేసిక్ క్యారెక్టర్. కూలీ పని చేసే వ్యక్తి. ఒక కూలీ పని చేసే వ్యక్తి కూలీ చేసుకోవడానికి వచ్చి కూలీ పని చేసి తనకున్నటువంటి ఆత్మవిశ్వాసం తన కాలు మీద తను వేసుకొని కూర్చుంటాడు. వచ్చి అడుగుతాడు, ఏంది కాలు మీద కాలు వేసుకొచ్చున్నట్టు? ఇది నా కాలు, కుడి కాలు నా కాలే, ఎడమ కాలు నా కాలే. నా కాలు మీద నేను వేసుకొని కూర్చున్నా, నేను చేసిన తప్పేంటి అంటాడు. అలాగైతే మన యజమాని ఒప్పుకోరు అంటాడు. అయితే యజమానినే మార్చేస్తా అంటాడు. ఈ విషయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా నేర్చుకోవాలి. ఇది యూత్ అంతా నేర్చుకోవాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకు ఉండాలి. మనందరం ఉద్యోగం చేస్తున్నాం. ఎవడో మనకు జీతం ఇస్తున్నాడు ఒప్పుకుంటాం. మనం ఎందుకు ఇస్తున్నాడు? పని చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నారు కదా. పని చేయకుండా ఎవరు డబ్బులు లేడు, ఎవరు శాలరీ ఇవ్వడు కదా. యూత్కి ఇవన్నీ తెలియమంటారా? బానిసలు నేర్చుకోవాలి. యూత్కి బయట పెట్టాలంటే చాలామంది భయపడతారు. కానీ ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు. ఎవరైనా పని చేస్తున్నావు, అది ఏ పనైనా ఇవ్వండి, సాఫ్ట్వేర్ జాబ్ అవనివ్వండి, ఇంకో జాబ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. ఎవరైనా మనం పని చేస్తే మనకు శాలరీ ఇస్తారు. ఏదైనా చేస్తేనే బిజినెస్ చేసినా డబ్బులు వస్తాయి. అటువంటిప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనం కాపాడుకోవాలి అనే విషయం పుష్ప ద్వారా తెలుస్తుంది. అతను ఏం చేస్తాడు? కాలు కింద పెట్టడు, యజమాని మార్చేస్తాడు. మార్చేసి నేను వేరే చోటుకి వెళ్ళిపోతా అంటాడు. అంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అతను జీవితంలో ఎంతో ఎదుగుతాడు. ఒక కూలీ పనికి వెళ్ళిన వ్యక్తి కొన్ని వందల కోట్లు కదా, వందల కోట్లు వేల కోట్లు సంపాదించే పొజిషన్కి వెళ్తాడు అతను. మీరు ఆయన ఎకనామిక్ కండిషన్ చూడండి. పుష్పలో స్టార్టింగ్ అతను కూలీ పని. ఎలా చేసావు, ఏం చేసావు అన్నది ముఖ్యం కాదు, నువ్వు ఎదగడం ముఖ్యం అంటారా? అంటే లీగల్గా అందులో ఏంటంటే దొరికితే పట్టుకుంటారు. చిక్కలేదు కదా, ఎక్కడ చిక్కితే పట్టుకుంటారు. అతను నువ్వు దొరకకుండా ఏం చేసినా రైట్ అవుతుందా? దొరికితే తప్పు పని చేసి పట్టుకుంటే దొంగే. లీగల్ ఈజ్ ఇల్లీగల్. సినిమాలో అతను ఎక్కడ దొరకలేదే, దొరికితే పట్టుకొని లోపలేసేవాళ్ళు అంతే. కానీ ఏంటంటే ఆ యాటిట్యూడ్ అది ఒక రంగం మాత్రమే. అందరూ చేయడం సాధ్యపడదు. అది ఒక రంగం. యూత్ అనేవాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ పుష్పాల్లాగా ఉండాలి. పుష్పాల్లా బతికితే పుష్పాల్లా బతకాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. మనకు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవడండి అసలు? మనం పని చేస్తున్నాం, డబ్బులు ఇస్తున్నాడు. మనకు మనం రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేరే వాడు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాడు? పుష్ప సినిమాలో చాలా నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ యూత్ ఎలా ఉందని మీరు అనుకుంటారు? అందరూ అలాగే ఉన్నారు అనుకుంటున్నారా? కొంతమంది లేదు, చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారు. ఉద్యోగాలకు వెళ్తారు, బాస్ ఏదో తిడతాడు, ఇప్పుడు మంచిగా చేసినా తిడతాడు. కానీ ఏంటంటే ఉద్యోగం మానలేరు. అరే మళ్ళీ ఉద్యోగం వస్తుందో రాదో, ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెల్ఫ్ రెస్పెక్ట్గా బతికితే ఫుల్లా బతకాలి. అంతేగాని పిచ్చి పిచ్చిగా బతకడం ఎందుకు? ఎలా బతకడం వేస్ట్. ఆ పుష్ప అనేది చాలా ఎంకరేజ్ చేసింది. చాలామంది యూత్కి కూడా అది కనెక్ట్ అయిన పిక్చర్. అందువల్ల సూపర్ హిట్ సినిమా అయింది. ఆయన చెప్తాడు ఇది స్మగ్లింగ్ చేస్తాడు, జనాలకు తెలియదు స్మగ్లింగ్ అని. అందరికీ అన్నీ తెలుసు. గరికపాటి గారు చెప్పించుకోవాల్సిన పరిస్థితిలో ప్రజలు లేరు.
ఈ రోజున ప్రజలందరికీ కూడా ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుసు. ఏది చేయాలి ఏది చేయకూడదని కూడా తెలుసు. ఆయన కూడా ఇచ్చేది ఉపదేశమే కదా, ఇలాగ మంచి చేయండి, ఇలాగ కొట్టుకోకండి, ఈ దారిలో వెళ్ళకండి ఆయన స్టైల్లో ఆయన ఒకటి చెప్పారు. అందులో తప్పే ఉంది. అది ఆయన స్టైల్లో ఆయన చెప్తాడు. కానీ ప్రజలు కూడా కుర్చీలో కూర్చొని మాట్లాడటం వేరు, ప్రాక్టికల్ రియల్ లైఫ్ వేరు. రోడ్డు మీద డ్రైవ్ చేసేవాడికి బండి డ్రైవ్ చేస్తే తెలుస్తుంది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. గరికపాటి గారు గట్టు మీద ఉండి అంతే కదా, గట్టు మీద కూర్చొని అందరూ ఉపన్యాసం చెప్పొచ్చు, నేను కూడా ఉపన్యాసం చెప్తాను, అందరూ ఉపన్యాసం చెప్తారు. అలా చేయండి, ట్రాఫిక్ రూల్స్ ఇలా చేయండి అంటారు. నిజంగా అందులో దిగినోడి తెలుస్తుంది. బండి రోడ్డు మీద డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే తెలుస్తుంది ఏ బండి ఎట్లా ఉంటుంది, ఎటు నుంచి ఏ బండి వస్తుంది, రియాలిటీ ఆఫ్ ప్రాబ్లమ్స్, మన రియల్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటి మనకి అర్థమవుతాయి. సో ఇవన్నీ ఫేస్ చేయాలి. అందులో పుష్ప చూడండి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్. ఒకనొక టైంలో అతను చనిపోబోతాడు. పుష్ప 1లో అతనికి గోత వేసేసి కొడతాడు. అప్పుడు పుష్ప ఒక మాట అంటాడు, మీ అదృష్టం బాగుండి నేను కనుక బతికానంటే ఇక మీరెవ్వరు నన్ను ఆపలేరని చెప్తాడు బహిరంగంగా. అదేవిధంగా అతను బతుకుతాడు. అతను అన్నట్టుగానే 5,000 కొన్ని వేల కోట్లు సంపాదించే పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఒక ముఖ్యమంత్రిని మార్చే పొజిషన్కి వెళ్ళిపోతాడు. జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడు. ఆయన అంత హై లెవెల్కి వెళ్ళిపోతాడు. సో యాక్చువల్గా ఇది కరెక్ట్ రూట్ కాదు. దొరికితే దొంగ, దొరకపోతే దొర అన్న రూట్ అనేది కాదండి, స్వభావం. వేరే పని చేయండి. రిలయన్స్ అంబానీ ఉన్నారండి, ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసాడు. ఈరోజు ఆయన కూడా పుష్పలానే కదా, ఒక ప్రధానమంత్రి ప్రభావితం చేయగలడు ఆయన. అంటే అందరూ పోయి ఈ వ్యాపారం చేయమని కాదు, దొంగల వ్యాపారం చేయమని కాదు. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఎంతమంది ఉన్నారు. రిలయన్స్ అంబానీ ఉన్నాడు, ఒకప్పుడు ఆయన పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడు. ఈ రోజున ఆయన పొజిషన్ ఏంటి, రిలయన్స్ కంపెనీ, జియో కంపెనీ వాళ్ళు ఇండియానే ప్రభావితం చేస్తారు. ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, వెళ్ళి మాట్లాడగలుగుతారు. అంటే ఆయన రంగంలో ఆయన అదిగాడు. అదేవిధంగా యువత అందరూ కూడా ఆ సినిమా కనెక్ట్ అవ్వడానికి కారణం అదే. ఆత్మవిశ్వాసం ఉండాలి, సాధించగలం, ఏదైనా సాధించగలం. అంటే ఇండియాలో టైప్ ఆఫ్ పీపుల్ ఉన్నారంటారా, దేనికైనా ఫైట్ చేసే పీపుల్ ఉన్నారు ఎదిగే వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు కరప్షన్ గురించి కానీ దేని గురించి అయినా సరే బయటకు వచ్చి ఫైట్ చేసే, ఉద్యమాలు చేసే నా ఊళ్ళో ఉన్నారంటారా? ఉన్నారు, అటువంటి జనాలు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇది ఏంటంటే ఈ యాటిట్యూడ్ పెరగాలి. యాటిట్యూడ్ పెరిగి మనం సాధించాలి, జీవితంలో ఎదగాలి అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉండి దానికి సంబంధించిన కష్టాలన్నీ ఎదురవుతాయి. అవన్నీ కూడా ఫేస్ చేయాలి. అదంత ఈజీ మార్గం కాదు, కష్టాలు ఫేస్ చేయాలి. మీరు ఎంత కష్టపడితే కూడా అంత మీరు హై రిటర్న్స్ కూడా పొందుతారు. ఇంకా సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి కదా, 3 సినిమాలు ఏ సూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? 3 సినిమాలు కూడా చూస్తే ఒకటి గేమ్ చేంజరు. కానీ చాలామందికి కూడా ఆ సినిమా అంటే భయంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు భారతీయుడు 2 తీశారు సినిమా. ఆ సినిమా అసలు ఒక సినిమా స్థాయిలో లేదు అది. ఎందుకంటే శంకర్ గారి దగ్గర ఒక పర్సన్ ఉండేవారట. ఆయన అంతా కథ రాయటం కానీ ఆయనకు అన్ని విధాలు కూడా ఆయన సహకారం తీస్తూనట. ఆయన ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి కూడా శంకర్ గారికి ఎఫెక్ట్ అయింది. ఎఫెక్ట్ అయిపోయి కూడా ఆయన ఇప్పుడు సరిగా కూడా ఆ స్థాయిలో చేయలేకపోతున్నారు. అంటే ఇప్పుడు ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారంటారా లేదంటారా? అది ఇప్పుడు అందరికీ కూడా డౌటే, ఆ స్థాయి వస్తుందో లేదా. అందులో ఈవెన్ మెగా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు అదే భయం ఉంది. ఎందుకంటే అది కూడా పాత టైప్ స్టోరీ లానే ఉంది. మామూలుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడట, మళ్ళీ పొలిటికల్ ఫైటింగ్ చేయటం. మన ఒక్కటి సినిమా ఆల్రెడీ వచ్చింది సిమిలర్ స్టోరీ. సరే చూద్దాం. ఎందుకంటే ఈయన ఇందులో స్క్రీన్ ప్లే మార్చి ఇంకా డాకు మహారాజ్ అలా ఉంటుందండి. డాకు మహారాజ్ గారు చెప్తున్నారు. డాకు మహారాజ్ గారు కూడా బాగుండే అవకాశమే ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు మంచి దాంట్లో ఉన్నారు, విజయం సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఆయన కూడా చూపిస్తారు కూడా. ఇప్పుడు సాంగ్ ఎలా ఉందండి? బాగుందండి, బాగుంది. ట్రోల్ చేస్తున్నారు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? ట్రోల్ చేసే వాళ్ళంటే ఇక్కడ ఈ పోటీతత్వం ఏర్పడిందండి. ప్రజెంట్ ఇందాక అదే చెప్తున్నా నేను. ఇక్కడ 2-3 రకాల గ్రూప్స్ ఏర్పడిపోయినాయి. స్టెప్స్ బాగాలేదని వేరే వాళ్ళ దాన్ని వేరే వాళ్ళ హీరోని బాగానే ఉంది కానీ కొరియోగ్రఫీ కొంచెం తేడా కొట్టిందని అంటున్నారు కదా, అదేంటని అంటారు. ఆయన హీ వాంట్ టు షో సమ్ న్యూ. ఎప్పుడు సినిమాలో అదే డాన్స్లో అవే రొట్టె కాబట్టి కొంత చోటు జరుగుతుంది. నేను చూశాను. ఎలా అనిపించింది మీకు? పర్వాలేదు, మనం బాగుందని చెప్పాలి. గుద్దుడు స్టెప్పులు, బాక్సింగ్ స్టెప్పులు మీకు ఎలా అనిపించింది? బాగుంది, మన అందులో ఉంది కదా, పుష్ప 2లో కూడా ఉంది కదా, దెబ్బలు తింటావు మామ అని. అది వేరేగా ఉంది అంటే ఈయన బాలకృష్ణ గారు హీరోయిన్ బాక్సింగ్ చేస్తున్నారు కదా, చెయ్యని దానికో ఆ పాట కోసం వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. రొమాంటిక్. హీరోయిన్ ఎలా అనిపించింది మీకు? ఇంకా సంక్రాంతికి వస్తున్నా ఎలా ఉందో చెప్పండి. ఏది సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ మూవీ కూడా బాగానే ఉండే అవకాశం ఉంది. ఆయన ఏంటంటే హై రిస్క్ తీసుకోడు. వాళ్ళు ఏంటంటే వెంకటేష్ గారు ఎప్పుడు చాలా పద్ధతిగా ఉంటారు. అంటే హై బడ్జెట్లు పెట్టేసి ఏమైనా తేడా కొడితే మొత్తం నష్టం వస్తుంది.
వెంకటేష్ గారు అలా ఎప్పుడు చేయరు సినిమాలు. ఆయన ఒక లిమిటెడ్ బడ్జెట్తో చేసి ఆయన పెట్టిన దానికి ప్రాఫిట్ వస్తుంది. సేఫ్ జోన్లో ఉంటుంది. సేఫ్ జోన్లో ఉంటాడు వెంకటేష్ గారి దగ్గర. నచ్చేది ఏంటంటే ఇంకా గోదావరి గట్టుకు సాంగ్ గురించి ఒక మాట చెప్పండి. గోదావరి గట్ట చాలా ఫేమస్ అయింది ఆ పాట. బయట జనాలందరూ కూడా ఆ పాట పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. ఆ పాట కూడా చాలా హిట్ అయినట్టు కింద లెక్క. ఇంకొకటి ఏంటంటే అందులో ఉండేటువంటి హీరోయిన్ రాజేష్, ఐశ్వర్యరాజ్, ఆయన రాజేష్ గారి యొక్క కుమార్తె. బహుశా రాజేష్ గారు అంటే చాలా మంది తెలీదు. ఇదివరకు ఒక కమెడియన్ ఉండేవాళ్ళు, ఆయన ఒక కుమార్తె. కాబట్టి కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు, కానీ ఇప్పుడు యంగ్ జనరేషన్ చాలామంది తెలియపోయి ఉండొచ్చు. సో చాలామంది కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆమె కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాబట్టి ఆ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని కూడా మేము భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి.